గ్రూప్ 2 మెయిన్స్ గ్రూప్ 2 రాసే మిత్రులందరికీ ఒక వజ్రం లాంటి అవకాశం. ఏపీ హిస్టరీ పైన ఏపీపీసీ ఇచ్చిన సిలబస్ పై గ్రాండ్ టెస్ట్. అందరికీ స్వాగతం. నో ఫీజు లేదు. దీని వివరాలు ఈ వీడియోలో చూద్దాం. వెల్కమ్ టు వన్ అండ్ ఆల్. గ్రూప్ 2 రాసేటువంటి మిత్రులందరికీ, అలాగే గ్రూప్ 1 రాసే వారికి శ్రీ మేఘనాథ్ థింక్ ట్యాంక్ శుభాకాంక్షలు చెబుతోంది. గట్టి కృషి చేస్తున్న సంగతి మీకు తెలిసింది. రైట్, ఈ ఏపీ హిస్టరీ గ్రాండ్ టెస్ట్ అనేది మనం నిర్వహిస్తున్నాము. ఎప్పుడు? పాయింట్ నెంబర్ 1, ఈ గ్రాండ్ టెస్ట్ ఎల్లుండి అంటే ఈరోజు 5వ తారీఖు, ఇది 7వ తారీఖున, అంటే ఈ నెల, ఈ సంవత్సరం 24 సెప్టెంబర్ 7 ఈ టెస్ట్ శ్రీ మేఘనాథ్ థింక్ ట్యాంక్ యాప్లో సిద్ధంగా ఉంటుంది. మీరు ఏం చేయాలి? ఆ ప్రాసెస్ జస్ట్ 2 నిమిషాల్లో మీరు పూర్తి చేయవచ్చు. చేసే ముందు నేను వివరిస్తాను. ఫస్ట్ మనం ఈ పుస్తకాలను ఒకసారి చూడండి. మనం అధ్యయనం చేసిన, నా కెరీర్లో పిహెచ్డి చేసినటువంటి కెరీర్లో ఇన్ని పుస్తకాలు అన్నీ చూపించలేను. 27, 28 పుస్తకాలు ఉన్నాయి. ముందు 25 మళ్ళీ 3 చేరాయి. చూడండి ఇవన్నీ. ఇందులో మళ్ళీ బిఎస్ హనుమంతరావు, చదివి రవీంద్రరావు అవన్నీ ఉన్నాయిలేండి, అవన్నీ లేవనుకోద్దండి. ఎన్ని పుస్తకాలు మీరు మరొకసారి చూస్తారు. ఇందులో ఇన్ని రకాలు చదివితే కానీ ఒక సబ్జెక్టు పైన అవగాహన రాసి ఏపీపీఎస్సి 65 మార్కులు రావాలంటే ఇన్ని ప్రయత్నాలు చేయాలి. మిత్రులారా చూడు, నా చేయి కూడా పట్టడం లేదు. రైట్, ఇన్ని పుస్తకాలు. సో మీరు చదువుతున్న తెలుగు అకాడమీ, బిఎస్ హనుమంతరావు, రఘునాథరావు, మాకు అవన్నీ బేసిక్స్లో అనిపిస్తే పక్కన పెట్టేద్దాం. రైట్, ఇప్పుడు నాకు కమ్ టు ది పాయింట్. ఏపీ హిస్టరీలో మీరు ఎందుకు ఈ టెస్ట్ రాయాలి? పాయింట్ నెంబర్ 1, ఈ టెస్ట్ రాయడానికి మీరు ఎందుకు సిద్ధం అవ్వాలి అంటే, ఈ టెస్ట్ని స్వయంగా నేను ప్రిపేర్ చేశాను. 30 సంవత్సరాల అనుభవం, ఇన్ని వేల మందిని నా యొక్క శ్రమ మేధాశక్తితో జాబ్స్ కొట్టించడం జరిగింది. ఇది మీకు అందరికీ తెలుసు. రైట్, నెక్స్ట్, ఇందులో పాయింట్స్ అన్నీ 2020-24లో ఏపీపీఎస్సీ బిట్స్ ఎలా వస్తాయో అలా వస్తాయి. ఈ పేపర్ ప్యాటర్న్ తెలుసుకోవడానికి ఈ టెస్ట్ మీరు రాయాలి. ఏ చాప్టర్లో ఏ అంశాలకు ఈ క్వశ్చన్ పేపర్ ప్రాధాన్యత ఇస్తుందో తెలుసుకోవడానికి మీరు ఈ టెస్ట్ రాయాలి. ఈ టెస్ట్ రాయడం మూలాన మీకు ఎగ్జామ్ ఓరియంటేషన్ తెలుస్తుంది. ఈ అవగాహన లేని వ్యక్తులు తయారు చేసింది కాకుండా. నెక్స్ట్, ఇందులో 4-5 అంశాలు కలిపి ఒక క్వశ్చన్గా ఎలా ఫ్రేమ్ చేశారో మీకు తెలుస్తుంది. చిన్న చిన్న బేసిక్స్ వదిలిపెట్టేసి ఎగ్జామ్కి ఏం అవసరమో మీకు తెలుస్తుంది. అర్థమవుతుందండి. అంతేకాకుండా ఈ టెస్ట్ మీరు గమనించాల్సింది మీ సామర్థ్యానికి పరీక్ష కాదు. ఫస్ట్లో నేను తేల్చేస్తున్నా. ఇందులో 0 వచ్చినా మీరు తక్కువ వ్యక్తులు కాదు, 75 మార్కులు వచ్చినా మీరు గొప్ప వ్యక్తులు కాదు. పక్కన పెడతాం. ఎవరు ఇందులో నిరుత్సాహానికి గురవద్దండి, అతి విజయోత్సవానికి గురవద్దని. అతి విజయోత్సవాలు ఉండవులేండి, నాకు తెలుసు. అది నిరుత్సాహం ఉంటుంది, అట్లా ఉండక్కర్లేదు. ఎగ్జామ్లో ఏమి ఇవ్వబోతున్నారు? ఉదాహరణకు శాతవాహనంలో మనం కానీ చూస్తే గొప్ప కళాకారుడిగా పేరుగాంచిన శాతవాహన రాజు ఎవరు అని అనుకోడు. అబ్బో ఏమిటి బిడ్డ ఎక్కడున్నది అనేటువంటి తెలుసుకోవడానికి అవకాశం వస్తుంది. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో బ్రాహ్మణులకు భూములు దానం చేసిన తొలివారు విష్ణుకుండినలా, శాతవాహనులా, ఈ డౌట్ వచ్చినప్పుడు ఎవరు? ఆ డౌట్ కూడా మీకు పోతుంది. మరి ఇలాంటి కొత్త కొత్త అంశాలు మనం తెలుసుకోవడానికి మనకు వస్తాయి. శ్రీశైలంలో భక్తులు సులభంగా చచ్చుటకు మార్గము కన్ను నూరి, ఇది కరెక్టా? ఎక్కడ ఉన్నది ఈ పాయింట్? ఇలాంటివన్నీ తెలుసుకోవడానికి ఇది మీకు ఉపయోగపడుతున్నది. ఎందుకంటే ఇవి 25 గ్రంథాలు దాటి వస్తున్నటువంటిది. అది అధికారిక గ్రంథాలు, ఎక్కడో మార్కెట్లో బుక్ స్టాల్స్లో దొరికే గ్రంథాలు కాదు.
గాడిచెర్ల హరి సర్వోత్తమరావు గురించి మీరు చాలా పాయింట్లు వినింటారు. కానీ 3 సంవత్సరాల జైలు శిక్ష తీర్పును విధిస్తూ ఇచ్చినటువంటి న్యాయమూర్తి ఎవరు? 9 నెలల నుండి 3 సంవత్సరాలకి ఎలా ఆయన్ని ఎందుకు పెంచారు? తెలుసుకోవాలనుకుంటే ఇట్లాంటి టెస్ట్ మీరు రాయాల్సి ఉంటుంది అన్నది నా బలమైనటువంటి అభిప్రాయం. కాకతీయ సార్వభౌమ గణపతి దేవుడికి సకల దేశ ప్రతిష్టాపనాచార్య అనే బిరుదు ఉన్నట్టు ఏ శాస్త్రంలో ప్రస్తావించబడినది? ఏ విషయం తర్వాత గణపతికి ఈ బిరుదు ఆపాదించబడినది అనే విషయం కూడా మనకు తెలియాలంటే ఈ టెస్ట్ రాయాలి సుమా. బిందుమతి విద్య అనేటువంటి యొక్క ఇంద్రజాల విద్య ఆంధ్రదేశ చరిత్రలో ఎవరి కాలంలో బహుళ ప్రాచుర్యంలో ఉంది? పిల్లది వాటలు ఏమిటిది తెలుసుకోవాలన్నా ఈ టెస్ట్ రాయాల్సిందే. రహత్త గదీయ అంటే ఏమిటి? ఈ టెస్ట్ రాయాలి. ఇలాంటి కొత్త కొత్త అంశాల వైపు మీరు రావాల్సినటువంటి అవసరం ఉంటుందన్నది నా యొక్క ఉద్దేశం. సో ఈ కమలశ్రీ ఈ పిల్ల ఎవరు? ఏమి చేసినటువంటిది? పర్యూషణ ఉత్సవం గురించి తెలిసినటువంటి జైన ఆచార్యుడు ఎవరు అనేది తెలియాలి. కల్ప ప్రదీపులు 52 జైనాలయాలు సమాచారం గురించి ఇవ్వబడింది, దాన్ని రాసింది ఎవరు అనేదన్నా నీకు తెలియాల్సిన అవసరం ఉంటుంది. ఉప్పు సత్యాగ్రహం సందర్భంగా టంగుటూరి ప్రకాశం పంతులను అరెస్ట్ చేసి ఏ జైల్లో నిర్బంధించారు, ఎంతకాలం నిర్బంధించారు, ఆయన విడుదలకు మరి ఎవరు సహాయం చేశారు? ఇలాంటి విషయాలు తెలుసుకోవాలన్న ఈ టెస్ట్ నీకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది. గురజాడపురం పెక్కు రచనలు చేసినప్పటికీ దేశభక్తిని ప్రేరేపిస్తున్నటువంటి ఒక రచన ఆయన రాసిన రచనలో అది ఒక కలిగిత్రోయగా నిలిచిపోతుంది, మకుటాయమానంగా నిలుస్తుంది. ఏమిటి ఆ రచన? ఇలాంటివి కూడా మీరు ఇందులో నేర్చుకోవచ్చు. అంతేకాకుండా గాంధీజీ యంగ్ ఇండియా తన పత్రికలో ఆంధ్రదేశం పైన ఏ ఉద్యమం గురించి కీలకంగా ప్రస్తావిస్తూ ఒక వ్యాసాన్ని రాయడం జరిగినది. చీరాల పేరాల ఉద్యమం సందర్భంగా మనకు ఉమ్మడి మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రి చీరాలను సందర్శించాడు, ఎప్పుడు సందర్శించాడు? ఈ విషయాలను ఇట్లాంటి ఓరియంటేషన్ తెలుసుకోవాలని టెస్ట్ రాయాల్సి ఉంటుంది. ఆంధ్రదేశంలో పనిముట్టుకు ప్రధాన పరిశ్రమగా ఒక కేంద్రం విరాజిల్లింది. ఏ ప్రాంతంలో తెలుసుకోవాలన్నా నువ్వు ఈ టెస్ట్ రాయాల్సి ఉంటుంది. రాగి గొడ్డలి అనేటువంటిది ఎక్కడ దొరికినది? మీకు రాతి గొడ్డలి దొరికింది కానీ రాగి గొడ్డలి ఎక్కడ దొరికింది? ఇలాంటి విషయాలను కూలంకషంగా క్షుణ్ణంగా తెలుసుకోవాలంటే ఇది తెలుసుకోవాలి మిత్రులారా. అందుకే మనం 80 మూల గ్రంథాల నుంచి తయారు చేసినటువంటి పుస్తకాలు చూడండి. చాప్టర్కి ఒకటి ఇండియన్ ఎకానమీ తయారు చేయడం జరిగినది. ఇండియన్ బడ్జెట్ 24, 25, 30 బడ్జెట్లు చూసిన చరిత్ర నాది. అందులో సాంఘిక చరిత్ర ఇందాక చూపిన మనకి గండికోటతో వచ్చినటువంటి నా మానస పుత్రిక. చూద్దాం ఈవేళ ఎన్ని బిట్లు వస్తాయి, ఏమొస్తాయి, తొక్క తీయడం జరుగుతుంది. భారత రాజ్యాంగం 14 పుస్తకాల నుంచి ఈవెన్ డిడి బసు, దుర్గాదాస్ బసును కలుపుకొని వచ్చినటువంటిది కూడా. సైన్స్ టెక్నాలజీ 14 సోర్సెస్ మీరు చెప్తున్నటువంటి అనేక అధికారిక వెబ్సైట్లు, అది డిఫెన్స్, పిఐబినా, ఇస్రోనా, లేకపోతే బార్గా, లేక ఎన్ఎస్టియాలా, లేకపోతే వాట్నాట్, అన్నిటినీ కూడా ఇందులో చేర్చడం జరిగినది. ఇలాంటి ఫుల్ కోర్సులో జాయిన్ అవ్వాలన్నా మీరు అవ్వచ్చు. టెస్ట్ సిరీస్లో మీరు డైలీ టెస్ట్ సిరీస్ అనేటువంటిది ఎంత వేగంగా మీకు చెప్తున్నామో అది కూడా చూడవచ్చు. రైట్, ఇవన్నీ పక్కన పెడదాం. ముందర మళ్ళీ సబ్జెక్ట్లోకి రాబోతున్నా. మీతో నేను మరొకసారి మాట్లాడుతున్నంటే మీరు చాలా ముఖ్యంగా లా టైమ్స్ అనేటువంటి పత్రికను టంగుటూరి ప్రకాశం పంతులు ఐదేవర కాళేశ్వరరావు ఎవరు ప్రారంభించారు, ఎక్కడి నుంచి ప్రారంభించారు, లేదా వీళ్ళిద్దరూ ప్రారంభించలేదా, మరి ఎవరు ప్రారంభించారు? ఇలాంటి విషయాలు తెలుసుకోవాలని మీకు చాలా అవకాశం ఉంటుంది. ఆంధ్రదేశంలో వచ్చినటువంటి మనకు చాలా ముఖ్యమైనది శ్రీకాకుళం ఉద్యమ పోరాటాన్ని తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంతో పోల్చినటువంటి వారు ఎవరు, ఎందుకు పోల్చాల్సి వచ్చినది? చాలా ఆసక్తికరం. అంబుల్ రెడ్డి ఆంధ్రదేశంలో 19వ శతాబ్దంలో ఒక గొప్ప తిరుగుబాటుకు నాయకత్వం వహించిన, ఎందుకు నాయకత్వం వహించాల్సి వచ్చినది? అంతేకాకుండా మనుజ ప్రకారాన్ని బిరుదు కలిగిన తూర్పు చాళుక్య సార్వభౌముడి గురించి మీరు నేర్చుకోవాలంటే కూడా ఈ టెస్ట్ రాయాల్సి ఉంటుంది. భైరవ గండడు అనేటువంటి పేరుతోటే బైరాగుడు, భైరవ గండడు అనేటువంటి బిరుదు కలిగినటువంటి సుప్రసిద్ధమైనటువంటి తూర్పు చాళుక్య సార్వభౌముడి గురించి కూడా నువ్వు తెలుసుకోవాల్సి ఉంటుంది. వస్తు కవితా పద్ధతిని మనకు ఆంధ్రదేశ సాహిత్య రచనలు పెంపొందించిన వారు ఎవరు?
ఆంధ్రదేశంలో సాహిత్యాంశాల పట్ల ఎక్కువ ఇస్తూ ఉన్నాడు. తెలుగు వారిలో మేనరేఖాల పెళ్లిల గురించి ప్రస్తావించినటువంటి కవి ఎవరు? తెలుగు వారిలో 4 రోజుల పెళ్లి సంబరాల గురించి చెప్పింది ఎవరు? అసలు తెలుగు వారిలో పెళ్లి ప్రస్తావన గురించి అంగరంగ వైభవంగా మనకు వర్ణించినటువంటి కావ్యం ఏది అనేటువంటి అంశాలు కూడా నువ్వు ఇందులో నేర్చుకోబోతున్నావు. శృతావతార రచించినటువంటి ఈ శృతావతార గ్రంథంలో ఏ యొక్క జైన ఆచార్యుల గురించి ప్రస్తావించడం జరిగినది. ఇలాంటి అనేకమైనటువంటి కొత్తమైనటువంటి అంశాలు మీరు నేర్చుకుంటారు. త్రివర నగర ఈ యొక్క గొప్పమైనటువంటి బిరుదు కలిగినటువంటి యొక్క పాలకుడు ఎవరు అనేది కూడా మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా మనకు మీరు కానీ చూస్తే రుద్రమదేవికి రాయ గజకేసరి అనే బిరుదు ఉందట. మరి ఏ యొక్క విజయం సాధించిన తర్వాత ఆమెకి ఈ బిరుదును ఆపాదించబడింది, ఏ శాస్త్రంలో ప్రస్తావించబడినది? కాకతీయుల కాలంలో మొట్టమొదటిసారిగా వ్యవసాయ భూములను పెద్ద ఎత్తున సాగులేకి తెచ్చి ఆంధ్రదేశంలో వరి ధాన్య విప్లవానికి ఆద్యుడైనటువంటి కాకతీయ సార్వభౌముడు ఎవరు? రెండవ ప్రతాపరుద్రుడి యొక్క ఆత్మహత్య గురించి ఏ శాస్త్రంలో ప్రస్తావించబడినది, ఏ సాహిత్య రచనలో ప్రస్తావించబడినది? ఇలాంటి అనేకమైనటువంటి అంశాలు మీకు ఇందులో నేర్చుకోవాలని కూడా ఉంటే మనకు చాలా ఇంపార్టెంట్. కావలి రుసుమును ఆంధ్రదేశంలో వసూలు చేసినది ఎవరు? విజయనగర ఉత్తరాంధ్రలో ప్రముఖ సంస్థానమైన విజయనగర సంస్థానంలో శాశ్వత శిస్తు పద్ధతిని ఎవరు ప్రవేశపెట్టారు? ఏమిటా చర్య? మాల్ఖేడు యుద్ధంలో ఎవరెవరి మధ్య యుద్ధం జరిగినది, ఎవరు పాల్గొన్నారు? సో ఫరూక్ షేర్ ముందుగానే గోల్డెన్ ఫర్మానా, బంగారు ఫర్మానా గురించి జారీ చేసినటువంటి ఆంధ్రలో తొలి పాలకుడు ఎవరు? ఇబ్రహీం కుతుబ్ షాకి ఆలయ రామరాయకు మధ్య ఎందుకు గొడవ వచ్చింది? మొదట ఎందుకు వాళ్ళిద్దరు స్నేహితులయ్యారు, ప్రాణ స్నేహితులయ్యారు? ఆ తర్వాత ఎందుకు బద్ధ శత్రువులయ్యారు? రెండవ తలకోట యుద్ధం గురించి ఎప్పుడు జరిగింది, ఎందుకు జరిగింది, ఎవరి మధ్య జరిగినది? తూపూరు యుద్ధం గురించి నువ్వు నేర్చుకోవాలంటే ఏమి నేర్చుకుంటావు? ఆంధ్రసుర త్రాణ బిరుదు కలిగినటువంటి కాపాయి నాయకుడి గురించి ఏమి నేర్చుకుంటున్నావు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో? అంతేకాకుండా మనం సుప్రసిద్ధమైనటువంటి గోవర్ధ అంటే ఏమిటి, రహత్త గది అనేటువంటి పదబంధం ఎక్కడ నీకు కనపడుతున్నది? ఆచార్య నాగార్జున శ్రేయోరాజ్య సిద్ధాంతాన్ని తన యొక్క ఏ గ్రంథంలో ప్రస్తావించడం జరిగినది? పెదకోమటి వేముడి యొక్క ఆస్థాన ఈ యొక్క కవి అయినటువంటి శ్రీనాథుడు రాసినటువంటి ఏ రచనని ఉక్కు ముద్దగా ప్రస్తావించడం జరుగుతున్నది? మీకు రెడ్డి రాజుల యొక్క మూలదేవత మూలగురమ్మ దేవాలయం ఎక్కడ ఉన్నది? నాగులపాటి శాస్త్రంలో ఏం ప్రస్తావించడం జరిగినది? పెనుంబాక మానదండము దేనికి సంబంధించినది? ఇలాంటి ఇత్యాది అనేకమైనటువంటి అంశాలు. ఆంధ్రదేశంలో అవినీతి నిరోధక శాఖ ఏ ముఖ్యమంత్రి కాలంలో తొలిసారిగా ఏర్పాటైనది? ఆ ముఖ్యమంత్రి ఎవరు? ఆంధ్రదేశంలో సుప్రసిద్ధమైనటువంటి తెలుగు సాహిత్య అకాడమీ ఎవరు ముఖ్యమంత్రిగా ఉండగా ఏర్పాటైనది? తెలుగు సాహిత్య అకాడమీకి మొట్టమొదటిసారిగా శాఖాధ్యక్షులుగా పనిచేసినటువంటి యొక్క భాషా ప్రవీణుడు ఎవరు? ఇలాంటి ఇత్యాది అనేకమైనటువంటి అంశాల గురించి ఈ టెస్ట్ వివరిస్తుంది. ఇక ఈ టెస్ట్ ఎట్లా రాయాలి ఈ వివరాలకి మనం వెళ్తున్నాం మిత్రులారా. సో ఇంతవరకు కూడా నేను ఈ యొక్క ఏపీ హిస్టరీని టెస్ట్ నువ్వు ఎందుకు రాయాలో నేను చెప్పడం జరిగినది. ఇంత యొక్క సబ్జెక్టుని మీరు మెయింటైన్ చేయండి. ఇందులో డెఫినెట్గా నేను 65 దాటించగలన గొప్ప విశ్వాసంతో ఉన్నాను. దానికి తగ్గట్టుగా నేను 30 సంవత్సరాలుగా ప్రయత్నం చేయడం జరిగినది, అధ్యయనం చేయడం జరిగినది, పరిశోధన చేయడం జరిగినది. దాదాపు భారతదేశ ఆంధ్ర రాష్ట్ర చరిత్రలు కలుపుకొని 120 పుస్తకాలకు పైగా అధ్యయనం చేయడం జరిగినది. ఈ ఆంధ్ర రాష్ట్ర భారతదేశ చరిత్రలో ఎక్కడ అడుగు పెడితే అక్కడ, ఎక్కడ మాట్లాడితే అక్కడ తొక్క తీగలను కూడా నేను మీకు హామీ ఇస్తా ఉన్నా. రైట్ మిత్రులారా, ఈ టెస్ట్ రాయడం, టెస్ట్ ఎప్పుడు ఇందాక చెప్పేసా, టెస్ట్ ఎప్పుడు ఎల్లుండే. సో బాగా ఫాలో అవ్వండి. టెస్ట్ ఎప్పుడు 7వ తేదీ, సెప్టెంబర్ 7వ తేదీ. రైట్ మిత్రులారా, ఇది ముఖ్యంగా మీరు కానీ గమనిస్తే మీరు ఫస్ట్ శ్రీ మేఘనా థింక్ ట్యాంక్ యాప్ను డౌన్లోడ్ చేయండి. ఫస్ట్ స్టెప్ ఇది. సెకండ్ స్టెప్ ఇది స్టెప్ 1 ఇది ప్లీజ్ డౌన్లోడ్. నెక్స్ట్ మీరు ఇది వినండి. రెండోది స్టెప్ 2 చాలా ఇంపార్టెంట్. స్టెప్ 2 మీరు ఏం చేస్తారు అంటే స్టెప్ 2లో ఎన్రోల్ బటన్ నొక్కండి. అక్కడ
ఎన్రోల్ బటన్ను మీరు నొక్కితే అక్కడ కొన్ని వివరాలు వస్తాయి. ఈ ఎన్రోల్ బటన్ నొక్కిన తర్వాత వివరాలను నింపండి. పాస్వర్డ్ ఏమి ఇస్తారంటే స్టెప్ 3 పాస్వర్డ్ ఇచ్చుకోండి. ఈ పాస్వర్డ్ మీరు కనుక గమనిస్తే 1010 అని ఇచ్చుకోండి. సొంత పాస్వర్డ్స్ చెల్లవు. ఎస్, ఇంకా ఏదైనా మీకు తేడా ఉంటే ఏదైనా గమనించడం ఒకసారి స్క్రీన్ అంతా మీకే అప్ చెప్తున్నా. పాస్వర్డ్ 1010 ఇచ్చుకో, సొంత పాస్వర్డ్స్ చెల్లవు. ఇక్కడ ఎన్రోల్ బటన్ నొక్కగానే కొందరు అంటున్నారు, సార్ ఏమీ కనిపించలేదంటే నీ ఫోన్ డార్క్ మోడ్లో కానీ, వైట్ మోడ్లో కానీ, బ్లాక్ మోడ్లో కానీ ఉంటుంది. అవి తీసేస్తే ఫోన్ చక్కగా పనికొస్తుంది. ఇంకేదైనా ఫర్దర్ నీకు డౌట్ వస్తే ఇది బోర్డు చూసుకున్నారు కదా. సో ఇప్పుడు చూడండి, నీకు డౌట్ వస్తే నువ్వు ఏం చేయాల్సి ఉంటుంది. మీకు అందరికీ తెలుసు, డౌట్ వస్తే నువ్వు చేయాల్సిన పని ఏమిటి అంటే, సో మిత్రులారా 8074940030కి మీరు వాట్సాప్ చేయండి. సో మీ రిక్వెస్ట్ పంపండి. సందేహాలు ఉంటే చెప్తారు, ఇమ్మీడియట్గా వాళ్ళు మాట్లాడతారు. సో ప్లీజ్ వాట్సాప్. అంతేకాకుండా మీకు డెమో పీడిఎఫ్ అండ్ టెస్ట్ కావాలన్నా, ముఖ్యంగా 60 పేజీలు కావాలంటే దీనికి మీరు రిక్వెస్ట్ పెట్టుకోండి. అంతేకాకుండా మిత్రులారా 80 days ప్రిపరేషన్ ప్లాన్ కూడా మీకు అందుబాటులో ఉన్నది. అది కూడా ఉచితంగా అందుబాటులో ఉన్నది. ఈరోజు 5వ రోజు, సెప్టెంబర్ 1న ప్రారంభమైనది. దాని కూడా ప్రాసెస్ ఇదే. కానీ దానికి మీరు వాట్సాప్ రిక్వెస్ట్ పెట్టండి, లేదా అక్కడ పెట్టినా కూడా పర్మిషన్ ఇస్తారు. సో రెండోది, ఇంకా మిగతా వివరాలన్నీ మాట్లాడుకుందాం. నాకు ఇప్పటికే సమయం మించిపోయినది. సో ఇవన్నీ గమనిస్తారని, ఆసక్తిగా పాల్గొంటారని అనుకుంటున్నా. నా ప్రయత్నాలని నచ్చితే డెఫినెట్గా శ్రీ మేఘనా థింక్ ట్యాంక్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి. ఎందుకంటే ఎప్పుడు నేను వీడియో చేస్తే అప్పుడు వచ్చేస్తుంది. ఎందుకంటే ఒక వీడియో నేను సమయానికి చెయ్యను, మీకు తెలుసు. ఎక్కడ టైం దొరికితే అక్కడ అపరాత్రి ఉదయం అనేది ఏమి ఉండదు. సమయం దొరికిన వెంటనే చేస్తూ మీకు సహాయం చేస్తూ ఉంటారు. సో ఉంటాము, మీ డాక్టర్ గోపాల్ రెడ్డి. ఆల్ ద వెరీ బెస్ట్.